సార్ చంద్రబాబు గారు తిరువూరు సభలో కదిలరా అనే కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమంలో 3 రాజధానులు వద్దే వద్దు, ఒక రాజధాని ముద్దు, 3 ముక్కలాడిని ప్రజలతో ఆడుకోవాలంటున్నారు. ఇదైతే ప్యాకెట్ 3 ముక్కలు కూడా బాగా అలవాట్లేడు. ప్రజలతో ప్యాకెట్ కూడా బాగా అలవాటు. 14 సంవత్సరాలు చేసాడు. ఆంధ్ర వచ్చినంత మమ్మల్ని ప్యాకెట్ ఆడేసాడు. ఇదిగో బొమ్మ చూపించాడు, అమరావతి బొమ్మ చూపించాడు, ఇడ్లీ పెట్లు ఉప్మా గిన్నెలు చూపించాడు. అది ప్యాకెట్ కాదు, ఏంటి బోకాట. ఎందుకు వచ్చినాయి ఇవన్నీ? అసలు రాజధాని అంటే ఏంటి? అసలు 10 సంవత్సరాలు హైదరాబాద్ రాజధాని అని విభజన చట్టంలో రాసిన తర్వాత ఇంకో రాజధాని ఎలా వస్తుంది? సెకండ్ రాజధాని రాదు, రాకూడదు, రాలేదు. పోనీ ఈ రాజధాని అమరావతి నేను గెజిట్ చేసావా? గెజిట్ చేయలేదు. గెజిట్ అయిందా? గెజిట్ అవ్వలేదు. మరి నువ్వు రాజకీయ ఎలా అయ్యావా చంద్రబాబు? అసలు రాజకీయకుడు ఎలా అయ్యావు నువ్వు? అసలు గెజిట్ చేయకుండా రాజధాని ఎలా వస్తుంది అనుకుంటున్నావు? 10 సంవత్సరాలు ఒక రాజధాని ఉండగా రెండో రాజధాని ఎలా ఇస్తారనుకుంటున్నావు? కనీసం పిన్ కూడా లేదు అమరావతికి. ప్రజలను ఎంతకాలం మోసం చేస్తావు నువ్వు? ఎంతకాలం చెప్పు? హౌ మెనీ డేస్ యూ ఆర్ ప్రొలాంగింగ్ లైక్ దిస్? ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడతావు నువ్వు? ఫస్ట్ నీ నలిపి అంటే నువ్వు తెలుసుకో, తర్వాత ఇంకో దాని గురించి మాట్లాడదు. కానీ అంటే ఆయన ఏమంటున్నారంటే అమరావతి ప్రజలు నన్ను నమ్మి 33,000 ఎకరాలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి ప్రజలకు అన్యాయం చేశారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్యాయం చేశారు. ఒకే రాజధాని ఉంటే అందరూ గుర్తిస్తారు, పెట్టుబడులు వస్తాయి. 3 రాజధానుల వాళ్ళు ఎవరికి లాభం అంటున్నారు? భూములు దోచుకోవడానికి కదా అంటున్నారు. భూములు దోచుకున్నది నువ్వు 33 ఎకరాలు ప్రైవేట్ ల్యాండ్స్ చెప్పి. భూములు దోచుకున్న జగన్మోహన్ రెడ్డి కాదు, నువ్వు తీసుకున్న 33 ఎకరాలు. జగన్మోహన్ రెడ్డి తీసుకోలేదు. ఆ 33 ఎకరాలు బీడ్ నెల కింద పెట్టావు. ఎందుకోసం పెట్టావు? ఎవరి గురించి పెట్టావు? ఆ నేలలో ఏదైనా కన్స్ట్రక్షన్ అవుతుందా? కనీసం 2 అడుగులు తీస్తే కానీ ఇంకో స్లాబ్ పైకి లేవలేదే. ఎంత కన్స్ట్రక్షన్ కాస్ట్ అవుతుంది? ఇది ఏదైనా ఎల్ఎన్టీ వాళ్ళకి 1850 కోట్లు తప్పట్టినట్టు అనుకున్నావా? 300 కోట్లతో అయిపోయి సచివాలయం కట్టావు కదా. 350 కోట్లు 400 కోట్లు కన్నా ఎక్కువ ఎస్ఎఫ్టీ. ఎంత సెఫ్టీతో ఎందుకు అంత ఖర్చు పెట్టావు? ప్రజలు పిచ్చోళ్ళ? ప్రజలకు అన్నీ తెలుసు. నువ్వు చేసే అదవ పనులన్నీ ప్రజలన్నీ గమనించారు కాబట్టి నిన్ను పక్కన పెట్టారు. నువ్వు రాజధాని గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. వైజాగ్ రాజధాని అంటే అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఎవడైనా ఒక రాజధాని చూడాలనుకుంటే భార్యాపిల్లలతో వచ్చి సరే ఎంజాయ్మెంట్ చూసి రాజధాని వ్యవహారం చూద్దాం అనుకుంటాడు. అక్కడ ఏముంది? ఏదీ లేదు. అక్కడ నేను ఒక కారు వెళ్తే ఒక కారు వెళ్తాను, ఒక కారు వెళ్తే ఇంకో కారు గుచ్చుకుంటుంది. ఏముంది అక్కడ రాజధానిలో చూడడానికి? అదే పర్యాటక ప్రదేశం వైజాగ్ వచ్చింది అనుకో, ఎవడైనా రాజధాని అంటే చూడడానికి వచ్చినప్పటికీ 4 ప్రదేశాలు చూసి హ్యాపీగా వెళ్తారు. హైదరాబాద్ ఉంది, 4 ప్రదేశాలు చూడడానికి 2 రోజులు ఎంజాయ్మెంట్ చేయడం ఫ్యామిలీతో వస్తారు. అమరావతిలో ఏంది ఎంజాయ్మెంట్కి? అంటే ఈరోజు అనంతపూర్ ప్రజలు కావచ్చు, అనంతపూర్లో పనిచేస్తున్న అధికారులు కావచ్చు, వైజాగ్ రావాలంటే దూరం అవుదా అంటున్నారు. ఇటు అనంతపురంలో వైజాగ్ దూరం అయితే ఇప్పుడు హైదరాబాద్ రాజధాని శ్రీకాకుళం ఉన్నప్పుడు హైదరాబాద్ వచ్చామో లేదా? మాకు దూరం లేదా? అయిందా లేదా? ఏం పొరపని చేయట్లేదా? నువ్వు ఎలా అడుగుతా క్వశ్చన్ అసలు? శ్రీకాకుళంలో మేము అందరం ఉన్నప్పుడు నువ్వు ఎలా వచ్చా? హైదరాబాద్ మేము ఎలా వచ్చా? అప్పుడు ఎందుకు అడగలేదు ఈ క్వశ్చన్ చంద్రబాబు నువ్వు? అంటే ఇప్పుడు అప్పుడు జరిగిపోయింది. ఇప్పుడు 3 ప్రాంతాలకి అనుకూలంగా ఉన్న ప్రాంతం అమరావతి. ఏడు జరిగిపోయిందా? రేపు చేసి జరిగిపోయింది తప్పు ఒప్పుకోమంటావు ఏంటి? రేపు చేసావు జరిగిపోయిందని తప్పు ఒప్పుకోమంటావా? చేసింది నువ్వు రేపు ప్రజల్ని. ఏం మాట్లాడతావు నువ్వు? మళ్ళీ ఆ సభలో చెప్పాడు, ఈ సభ ఏ సభ అయితేనే నీకు ముగింపు సభ రేపడతావా? అంటే వైసీపీ ఎమ్మెల్యేలను కూడా చెత్తతో పోలుస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలను చెత్తతో పోలవడానికి ప్రధాన కారణం ఏంటంటే మనం ఇప్పటి వరకు పక్క రాష్ట్రాలకు వెళ్తే మీ రాజధాని ఏది అంటే మనం ఒక్క పేరు కూడా చెప్పలేకపోతున్నాం కదా. అసలు ఇప్పుడు రాజధాని నువ్వు ఉన్నప్పుడు ఏదో పేరు చెప్పలేకే కదా. అమరావతి, బొమ్మరావతి, భ్రమరావతి, బొమ్మనిమ్మావతి అని అన్నీ చెప్పినావు నువ్వు. ఏదో అప్పుడు నువ్వు మటుకు చెప్పింది ఏది? నేను చెప్పిన క్వశ్చన్ సామాన్ చెప్పు. అమరావతి నువ్వు గెజిట్ చేసావా? ప్రజల్ని మోసం చేసావా లేదా? అసెంబ్లీలో దాన్ని చేసి పైకి పంపించానన్నావు. ఎందుకు గెజిట్ అవ్వలేదు? ఒక రాజధాని ఆల్రెడీ హైదరాబాద్ ఉండగా 10 సంవత్సరాల తర్వాతే ఒక రాజధాని వస్తుందని తెలుసు ప్రజలకి. నువ్వెందుకు ప్రజల్ని మోసం చేసావు? అంటే ప్రజలు పిచ్చోళ్ళు కాబట్టి నేను చెప్పింది ఒక అబద్ధాన్ని చెప్పి 10 లక్షలు చెప్పితే అది నిజమైపోద్ది అనుకున్నావా? అవ్వదు. ఎందుకు ఇవ్వలేదు? పోనీ అయింది. అలాగే సేమ్ కాపు రిజర్వేషన్ అసెంబ్లీలో పెట్టాడు. కాపు రిజర్వేషన్ అంతకాలు పెట్టి పైకి పంపించాడు, సెంటర్లో అవ్వలేదు. ఏంటి నువ్వు చేసేవన్నీ మోసమే. అంటే మొన్న కూడా కాపు రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నారు. మొన్న కూడా చెప్పారు, నేను ఈడబ్ల్యూఎస్ కోటా వచ్చిన రిజర్వేషన్ని కాపుల కోసం కేటాయిస్తే ఆ రిజర్వేషన్ని కట్ చేసి కాపులకు అన్యాయం చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. కాపులకు అన్యాయం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి కాపులు అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారు కాలర్ పట్టుకొని అడగండి అంటున్నారు. ఏం కాలర్? ఎందులోంచి వస్తాడు? బీసీ నుంచి వస్తాడా? మైనారిటీస్ నుంచి వస్తాడా కోత? ఎందులోంచి వస్తాడు కోత? ఈబీసీ కోత ఎవరి నుంచి వస్తావు చెప్పు? అంటే ఈడబ్ల్యూఎస్ అని సెంట్రల్ తీసుకొచ్చింది, అందులో వచ్చిన 5% ఇచ్చారు. ఎవరిది ఇస్తావు? ఎవరు 10% ఈబీసీ ఇచ్చిన కోట్లని ఎవరిని తీసేస్తావు చెప్పు? ఎవరు ఒప్పుకుంటారు? బీసీలు ఒప్పుకుంటారా? మైనారిటీస్ ఒప్పుకుంటారా? అందరి వర్గాలు ఒప్పుకుంటారా? తీసేద్దా నువ్వు? ఆ సపరేట్గా ఎక్స్ట్రా చేసి తీసుకురావాలి. మద్రాసులో ఏం 60% చేశారు. అలా పెంచు, అలా పెంచి తీసుకురా. ఎందుకు చెయ్యా? సత్తలేంతనం, చేతకంతనం, చవటతనం. 14 ఏళ్ళు సీఎం పేరుకి 4 పత్రికలు పెట్టుకుంటావు, బాగాలు ఊహించుకుంటావు. అది కాదు, ప్రజలకు అన్నీ నాలెడ్జ్ తెలుసు. పిచ్చోళ్ళ లేరు ప్రజలు గుర్తుంచుకో. నువ్వు ఏం చెప్పినా అబద్ధమైన ప్రజలకు తెలుసు. మేకలు గొర్రెలు కాదు, ఇదివరకు టైపులో గొర్రెలు, ఇప్పుడు గొర్రెలు కాదు.
మరి చంద్రబాబు గారు చేయలేకపోయారు, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేయలేకపోతున్నారని కూడా ప్రశ్నిస్తున్నారు. ఎవరైనా చెప్పింది చంద్రబాబు నాయుడు చేశాడు, చంద్రబాబు నాయుడు చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేయలేకపోతున్నారు? చేస్తున్నాడుగా. ఏమవుతుంది నువ్వే చూస్తున్నావు, నువ్వే కదని ఈనాడు పేపర్లో వేసుకుంటున్నావు. ఇదిగో కన్స్ట్రక్షన్స్, అదిగో కన్స్ట్రక్షన్స్, నువ్వే ఎత్తరా. మరి ఆ కన్స్ట్రక్షన్స్ నువ్వు తీసుకుంటున్నావే కదా, చేయలేకపోతే నువ్వు ఎలా అంటున్నావు పిచ్చోడా? అంటే ఒకవైపు ఏమో ఈనాడు ఆంధ్రజ్యోతిలోనో కన్సెషన్ జరుగుతున్నాయని చేస్తున్నారు, ఈయనేమో భూములు దోచుకోవడానికి వైజాగ్ వస్తున్నారు. వైజాగ్ ప్రజలకు కూడా వైజాగ్లో రాజధాని ఉండడం ఇష్టం లేదంటున్నారు కదా. ఆయన 14 సంవత్సరాలు నువ్వు బోగ్గడి సీఎం గారు ఉన్నప్పుడే నువ్వు వైజాగ్ ల్యాండ్స్ అన్ని లాగేసావు. నీ చతురతను చెప్పమంటావా? సర్వే నెంబర్లతో సహా చూసుకుంటున్నాను. సర్వే నెంబర్లు 356, 1, 2, 3, 4, 5 ఇవన్నీ ఎవరికి వెళ్ళాయి అన్నీ కూడా నేను చెప్పేస్తాను. ల్యాండ్ సర్వే నెంబర్లతో సహా నువ్వన్నీ ఎక్కడెక్కడ దోచేసావు చెప్తాను, ఇంక్లూడింగ్ విత్ ఈనాడు పేపర్ మార్ట్ దగ్గర నుంచి కూడాను. ఎందుకు చెప్తావే? నేను ప్రజలకు చెప్పు, తెలియని వాళ్ళకి చెప్పు, తెలిసిన వాళ్ళకి చెప్పకో. లాంగ్వేజ్ తెలుసున్నా, రెవెన్యూ నాలెడ్జ్ తెలుసున్నా ఎవరితో మాట్లాడుతావు నువ్వు ఇటువంటి విషయాలు? ప్రజలకు చెప్పుకో, ఏం తెలియని పామర్లు చెప్పుకో వెళ్ళి. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని మంచి పనులు చేసింటే ఈ రోజు ఎమ్మెల్యే అభ్యర్థులను ఎందుకు మార్చాల్సి వస్తుందని కూడా ప్రశ్నిస్తున్నారు కదా. అది పులి మార్చుకుని నెగ్గుతాడని ధైర్యం అది. బొక్క నువ్వు మార్చు చూడు, తెలుస్తుంది. ఒక కేసు నన్ను పోతే గిలగిలగల కొట్టుకుంటున్నావు, గిటగిట కుర్చీలో పట్టి ఎలకలాగా. పులి అది మారితే తన బ్రాండ్తో నెగ్గుతాడు ఏ ఎమ్మెల్యే అయినా సరే. జగన్ మార్క్ అండ్ జగన్ బ్రాండ్ అతను ఉంటే చాలు, అంతే, నెగ్గుతాడు ఏ ఎమ్మెల్యే అయినా సరే. అది జగన్మోహన్ ధైర్యం. జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఉన్నారు, నాయకులు అక్కర్లా. ఏ నాయకుడైనా అతను నిలబడి అతని ముఖం చూసేస్తాడు కానీ ప్రజలు ఇంటి చూసేయరు. అంటే స్థానికంగా ఉన్న నేతలు వాళ్ళకి సహకరించకపోతే గెలుపు అని తీసి అవుతుందంటారా? నాయకుల మీద ఆధారపడి అధినాయకుడు జగన్ మీద ఆధారపడే ప్రజలు ఉన్నారు. ఎందుకంటే డైరెక్ట్ కనెక్షన్ ప్రజలతోనే అతను ఇన్మడి ఉన్నాడు. నాయకుడు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఇదివరకు ఎంతమంది నాయకులు రాలేదు, ఎంతమంది పోలేదు. కానీ నీ బతుకు అలాగే ఇప్పుడు కేసీఆర్ పోయినప్పుడు బతుకుని అనుకుంటున్నావు. కారణం ఏంటి? ఆ నాయకుడు వల్లే నీకు లైఫ్. కానీ జగన్కి అలా కాదు, ఒక నాయకుడు అతను బతుకు లైఫ్. అతనే నాయకుడు, అతనే అధినాయకుడు. ఎవరు నిలబడితే అక్కడ అతను జగన్ ఎమ్మెల్యే జగనే అక్కడ మాకు. మీరేమో జగన్మోహన్ రెడ్డి గారిని చూసి అందరూ గెలిపిస్తారని చెప్తున్నారు, చంద్రబాబు గారు ఒక్కరు పోతేనే తట్టుకోలేకపోతున్నారని చెప్తున్నారు. మరి ఇంకో పార్టీనే గెలిచింది కదా, జనసేన పార్టీనే తోడైంది కదా వాళ్ళకి. కరవరా బాబు, ఆ పార్టీ బాబు 6% ఓటింగ్ కూడా జనసేన తీసుకొచ్చి జనసేన గట్టిగా 26 జిల్లాలో జనసేన ఎన్నిట్లో వెళ్ళి ప్రచారం చేస్తుంది చెప్పు నాకు. ఇంకేం వద్దు. 26 జిల్లాల్లో జనసేన వెళ్ళి ఎన్ని చోట్ల ప్రచారం చేస్తుంది. వస్తే ఎప్పుడు వచ్చినా ఉభయ గోదావరి జిల్లాలు అంతే. అంటే అక్కడ పట్టుంది కదా. అంతే పట్టలేదునే కదా నీకు. నువ్వే యాక్సెప్ట్ అవుతావు రాజకీయ నాయకుడి కింద. రాజకీయ నాయకుడి కింద వాళ్ళ ఇండిపెండెంట్ నాయకుడు అవుతావు అంతే. ఇండిపెండెంట్ కన్నా ఇండిపెండెంట్ నెగ్గి చూపిస్తాడు. అంటే 36 స్థానాల్లో నువ్వు ఉభయ గోదావరి జిల్లాలో గెలిపించుకుంటే మిగిలిన చోట్ల గెలుపు సునాయాసం అవుతుందని వాళ్ళ నమ్మకం. పిచ్చిదనం అది. అన్ని చోట్ల అలా ఉండదు. నువ్వెవడో తెలియదు, నాకు ఎలా గెలిపోతుంది నువ్వెవరో తెలియదు. మా జిల్లాలో తక్కిన జిల్లాల్లో నువ్వు ఎలా గెలిపోతున్నావు నీ జనసేనకి చెప్పు. నీ జనసేన వల్ల నా పార్టీకి ఏం గెలిపోతుంది చెప్పు. ఒకరికి ఇద్దరు తోడైతే గెలుపు రాదంటారా? ఎలా వస్తుంది? బూడిద వస్తుంది. ఎన్టీ రామారావు చెప్పే రాసుకుంటే బూడిద వస్తుంది, అలాగే ఉంటుంది, బూడిదే వస్తుంది. ఎదురుకు రాసుకోలేదు ఏంటి? మరి వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఎవరిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు? అంటే జగన్మోహన్ రెడ్డిని పక్క పథకాలు అందరికీ అంది. నీకులా మోసపూరితమైన పథకాలు కాదు అవి. మేనిఫెస్టో క్లియర్గా ఎస్టాబ్లిష్ అయింది, అందరికీ పథకాలు చేరాయి. ఇవాళ రూపాయి తిన్నవాడు అవిశ్వాసంగా ఉంటారు ప్రజలు. మీరు రూపాయి ఇస్తే మేము 2 రూపాయలు ఇస్తామంటున్నారు వచ్చే ఎన్నికల్లో. అంటే మమ్మల్ని ఫాలో అవుతున్నట్టుగా లెక్క, అందులో ఫాలో అవుతున్నట్టుగా లెక్క. అందులో నువ్వేంటి కాపీదారు, జిరాక్స్ పేస్ట్ అక్కడ ఇక్కడ జిరాక్స్, అంతేగాని దానికి తప్పే ఉంది. వాళ్ళని తప్పలేదు, నీ రాజకీయ చేతులతో చూపించి తప్పలేదు. కానీ నేను నమ్మడం ఏదో పసుపు కుంకుమకి ఇచ్చిన 10,000 4 చెక్కులు ఇచ్చావు. 2,500 2 చెక్కులు అయ్యా, 2 చెక్కులు ఆంధ్ర కాలేదు. అందునేగా పసుపు కుంకుమ రాసి మొగన్ రాసి పంపించారు. నీ 10,000 డైరెక్ట్గా కస్టమర్ మన సిటిజన్స్కి ఇవ్వలేనాడు. రేపు 18,000 20,000 అలా ఇచ్చేస్తాడే, అలానే ఉందరే. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఒక 18,000 ఒక ఖాతా ఒక ఆడ మనిషికి కొట్టాలంటే డైరెక్ట్ కొడతాడు. అలా ఎన్నో వందల మంది లేడీస్ కొట్టారు డైరెక్ట్ కట్టాలి. నువ్వు 10,000 ఇవ్వడానికే 4 చెక్కులు చేస్తూ డైరెక్ట్ నీకు చెయ్యరాదు. నిన్నేమిడా వస్తాడా బాబు? నిన్ను ఎవరు నమ్ముతారు? నువ్వు నమ్మకం ఉన్నారంటే సరిపోద్దా? నిన్ను నమ్మరు ఎవరు, నమ్మకమే లేదు నీ మీద. పబ్లిక్ అసలు నమ్మకం లేదు. థ్యాంక్ యూ సార్. ఓకే, డన్. మీరు లోకల్ కేబుల్ ఛానల్లో విలేకరుగా పనిచేస్తున్నారా? మీ వృత్తిలో ఎదగలేకపోతున్నారా? అయితే మీకు ఒక సువర్ణావకాశం. నెలసరి జీతంతో పాటు వసతి సదుపాయం కలదు. వివరాలకు సంప్రదించండి 9885000468. అర్హత ఇంటర్మీడియట్ డిగ్రీ. పనిచేయు స్థలం విజయవాడ.